నాకు చాలా భయంగా ఉంది. నేను ఏం చేయాలి? నేను చాలా వెనుకబడి ఉన్నాను. ఇప్పుడు నాకు 4 ఏళ్ళు మిగిలి ఉన్నాయి. ఇది కూడా చేతికి అందకుండా పోతుంది. నేను ఏం సంపాదిస్తాను? ఇంకా నేనేం చేస్తాను? ఉదయాన్నే లేవగానే తలనొప్పిగా ఉంది. రోజు 10 తర్వాత నిద్రలేస్తున్నాను. మంచి ఇల్లు లేదు, పెద్ద కలలు లేవు, ఆశ లేదు మరియు ప్రత్యేక ధైర్యము లేదు. 98% ప్రజల పరిస్థితి ఇదే. చాలా వరకు ప్రజలు డబ్బు శాశ్వతమని అనుకుంటారు, కానీ అది మీరు ఈ లోకంలో ఉన్నంత వరకే. ఎవ్వరు మీకు తోడుగా లేరని దిగులు పడడంలో అర్థం లేదు. అది లేదని ఇది లేదని మిమ్మల్ని మీరు నిందించుకోకండి. మీ మీద మీకు నమ్మకం ఉంటే, మీ మీద మీకు అదుపు ఉంటే, మీ ఫీలింగ్స్ మీద కంట్రోల్ ఉంటే మీరు కోరుకున్నది సంపాదించుకోగలుగుతారు. మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మీరు ఏ పని చేసినా అందులో నైపుణ్యత ఉండాలి. ఇంకా ఉదయాన్నే నిద్ర లేవండి. మీరు ఉదయాన్నే నిద్ర లేస్తున్నారంటే మీరు కోరుకున్నది పొందుతున్నారని అర్థం, లేదంటే కోల్పోతున్నారని అర్థం. ఉదయాన్నే లేస్తే మంచి జీవితం, ఇంకా డబ్బు, గౌరవం, ఇంకా మీలో ఆత్మవిశ్వాసం కూడా ఉంటుంది. మీరు ఒక ఆలోచన పెట్టుకొని చిన్న చిన్నగా దానిపై అడుగులు వేయండి. మీ మనసుని సరైన దారిలో ఉంచుకోండి. ఇంకా అనవసరపు ఆలోచనలను తొలగించండి. మీ మితిమీరిన ఆలోచనలకు చెక్ పెట్టండి. ఇంకా మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోండి. వాళ్ళలా ఉండాలి, వీళ్ళలా ఉండాలి అన్న ఆలోచనను తీసేయండి. మీ సొంత వ్యక్తిత్వాన్ని నిర్మించుకోండి. మనం మన బలహీనత కంటే మనం ఏం ప్రయత్నించినా ఫెయిల్ అవుతామేమో భయం మనల్ని ఆపుతూనే ఉంటుంది. మనం మన లక్ష్యం రీచ్ అవ్వాలంటే మనం మన మీద నమ్మకం ఉంచాలి. మన సక్సెస్ దూరం చేసే ఏ ఆలోచననైనా